సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్నారని, నామకే వాస్తేగా కుర్చీలో కూర్చోబెట్టి కథ నడిపించాలనుకుంటున్నారని తెలిసి కూడా అధ్యక్ష ఎన్నికలకి పోటీ పడ్డము, నాకు ఆ హక్కు ఉంది, నాకు ఆ క్యాలిబర్ ఉంది, నా క్రెడెన్షియల్స్ చూడండి, ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన అనుభవాన్ని చూడండి అంటూ తన ఆకాంక్షని, అభిలాషని బయట పెట్టుకుని కాంగ్రెస్ ని ఆలోచనలో పడేసి శశి థరూర్ చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వరుస ప్రకటనలు చేస్తూ బీజేపీ నాయకులతో సెల్ఫీలు దిగుతూ శశి థరూర్ పార్టీ మారుతున్న సంకేతాలని బలపరుస్తూ ఉన్నారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అయితే అది, లేకపోతే ఇది ఆల్టర్నేటివ్ గా ఈ రెండు కూటములు అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ 2 సార్లు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అనే అభిప్రాయం ఒక ఏడాది కిందట ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేరళ పల్స్ పట్టుకుంటే ఎవరు పలకరించినా ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే కేరళ మాత్రం వెనకడుగులు వేస్తున్నట్టుగా ఉంది అనే ఆవేదన కనబడుతూ ఉన్నాయి.